కరెంటును వాడరు. ఆ కరెంట్ అంతా కూడా ప్రభుత్వం తీసుకుంటుంది లైన్లో. ఏ ఇంటి నుంచి ఎంత కరెంటు తీసుకున్నారో మీటర్లు పెడతారు. మీరు సాయంత్రం తర్వాత వచ్చినప్పుడు తీసుకునేటువంటి కరెంట్ అంతా లెక్కేసి మిగిలిన కరెంటుకి మీ అకౌంట్కి ప్రతి నెల డబ్బులు పంపిస్తారు. కరెంటు సూర్యరశ్మి ద్వారా ఉచితంగా ఇస్తారు. మీరు తయారు చేసిన కరెంటు ప్రభుత్వం తీసుకొని మీకు డబ్బు చెల్లిస్తారు. ఇది ఈ కొత్త పథకం. ప్రతి ఇంటికి ఇస్తారు. మీరందరూ అప్లై చేయండి, తీసుకోండి. వెసులుబాటు ఉంది. మనకు ఉచితంగా కరెంట్ వస్తుంది. బీసీలకు కానీ ఓసీలకు కానీ అందరికీ ఉచిత కరెంటే ఇవ్వాలి వస్తుంది. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని కూడా ఉపయోగపెట్టుకోండి. నేను మళ్ళీ కూడా గ్రామాలకు సచివాలయ సెంటర్లకి వస్తాను. అప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడతాం. ఈ యొక్క సూర్య గారు మన నియోజకవర్గానికి 10,000 కనెక్షన్లు ఇచ్చారు. ఈ 10,000 చాలకపోతే నేను మరొక 10,000 అయినా ముఖ్యమంత్రి గారిని మహిమాలైనా తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మీకు ఒక మేలైనటువంటి వ్యవస్థల్ని, సంస్థలని, కార్యక్రమాలని అందించడమే లక్ష్యంగా ఇవాటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పని జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మీ అందరిది సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు ఇంకా ఇంతటితో అయిపోవు. బహుశా మమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళకి ఇది ఒక శాంపిల్ మాత్రం. ఇంకా రాబోయే 4 సంవత్సరాల కాలం ఇంకా 4 ఇంతలు 5 ఇంతలు కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబానికి అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.